మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ టు సుమన్ టీవీ. సినిమా సిటీగా హైదరాబాద్ అదేంటంటారా? ఎందుకంటే నిన్ననే డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ బట్టి విక్రమార్క గారు ఒక మాట చెప్పారు. ఎందుకంటే దానికి సంబంధించిన మంత్రులు శ్రీధర్బాబు గారు, కోమటిరెడ్డి గారు, మిగతా ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు గారు వీళ్ళందరినీ సమావేశపరిచి భారతదేశం ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూడాలంటే తెలంగాణ సంస్కృతి, తెలంగాణ రాష్ట్ర వివిధ జిల్లాల్లో ఉన్న ఈ యొక్క పర్యాటక కేంద్రాల యొక్క విశిష్టత మీద దృష్టి పెట్టండి. సింగిల్ విండో సిస్టమ్ సినిమాలో తీసుకొద్దాం. ఎందుకంటే ఇంతకుముందు పురపాలక శాఖ, లేకపోతే పోలీస్ శాఖ, ఫైర్ శాఖ ఈ 3 శాఖలు విడివిడిగా పర్మిషన్స్ ఇవ్వాలి సినిమా షూటింగ్లు చేసుకోవాలంటే. మనం ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి సినిమా అంతర్జాతీయంగా మనం చూస్తాం, గిన్నీస్ బుక్ రికార్డులు ఎక్కింది. మరి అటువంటి స్టూడియోలు హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాయి. దీంతో పాటు ఇంకా ఎక్కువగా సింగిల్ విండో చేస్తే కనుక సినిమాలు మరిన్ని హైదరాబాద్లో తీయడానికి అవకాశం ఉంటుంది అని హైదరాబాద్ సిటీని సినిమా సిటీగా రూపాంతరం చెందింది. దీనికి ప్రత్యేకంగా ఒక ఆఫీస్ని అపాయింట్ చేయండి అని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు ప్రకటించడం, పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనం కూడా చూసాం. డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు, థియేటర్లు, తర్వాత థియేటర్లో నాణ్యత ప్రమాణాలు, తినుబండారాలు విషయంలో ఎక్కడికక్కడ నివేదిక ఇవ్వమని చెప్పన్నారు. మొత్తం కూడా కంప్లీట్గా. ఎందుకంటే అక్కడ సినిమా చూసే ప్రేక్షకుడు సినిమా టికెట్ కంటే అక్కడ పాప్కార్న్ ధరలు, సమోసా ధరలు, ఎగ్ పఫ్ ధరలు, పిజ్జా ధరలు ఎక్కువైపోయినాయి. దాని మీద నిఘా వేశారు. ఆంధ్రప్రదేశ్లో సంస్కరణలు గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకొచ్చడానికి అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తుంటే, ఇక్కడ డిప్యూటీ సీఎం యాదృచ్ఛికంగా ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, సీఎం గారు రేవంత్ రెడ్డి గారి యొక్క సూచనల ప్రకారం సింగిల్ విండో సిస్టమ్ తీసుకొద్దాం, హైదరాబాద్ని ఈ యొక్క సినిమాకి డెస్టినేషన్గా మనం మార్చుకోవాలని చెప్పడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. అదేవిధంగా ఈ నెల 14 గద్దర్ అవార్డులు, ఎందుకంటే నంది అవార్డుల ప్లేస్లో దశాబ్దం తర్వాత గద్దర్ అవార్డులు ఇస్తున్నారు. అది కూడా అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. చిరంజీవి గారు లాంటి నటులు, మిగతా అందరూ కూడా ప్రశంసిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చొరవ. కాబట్టి ఈ గద్దర్ అవార్డులు కూడా విదేశాల నుంచి కూడా అవసరమైతే తెలుగు వాళ్ళని పిలిచి ఈ యొక్క విశిష్టతను తెలియజేద్దాం, రంగరంగ వైభవంగా తీసుకొద్దాం అని చెప్పి ఒకవైపు చెప్పటం, రెండో వైపు తెలంగాణలో కూడా థియేటర్లో తినుబండారుల విషయంలో పేదవాడు చాలా బాధపడుతున్నారు. సినిమా టికెట్లు తీసుకొని ఏదో 3 గంటలు కుటుంబంతో వినోదాన్ని పంచుకోవడానికి వస్తే వాళ్ళ మీద విపరీతంగా ఈ యొక్క ఇచ్చేసేది కరెక్ట్ కాదని చెప్పేసి దాని మీద కూడా మానిటరింగ్. ఎందుకంటే పక్కన ఆంధ్రప్రదేశ్లో ఈ సిస్టమ్ ఆల్రెడీ నిఘా పెంచారు. తునికిల కొలతలు కావచ్చు, ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడ అన్ని థియేటర్లు తనిఖీ చేశారు. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ వంతైంది. బట్టి విక్రమార్క తీసుకున్న ఈ చొరవ, రేవంత్ రెడ్డి గారి యొక్క ముందు చూపు మందరు కూడా ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే సినిమా థియేటర్లు కొంతమంది చేతిలో ఉన్నాయి, ఆ నలుగురు అని చెప్పి చర్చకు దారితీశారు. మరి అదే సమయంలో సినిమా టికెట్లు ఇష్టం వచ్చినట్టు ఎంత పలికినా ప్రేక్షకుడు కొని వెళ్తున్నప్పుడు వాళ్ళకి తినటానికి చిన్న పాప్కార్న్ బయట రూ. 50 దొరికే పాప్కార్న్ 300, 400 పలికితే మరి ఎంత ప్రేక్షకులను దోచుకున్నట్టు. కాబట్టి సింగిల్ విండో సిస్టమ్ సినిమా పరిశ్రమకి ఇబ్బంది లేకుండా పర్మిషన్స్ ఇచ్చే విషయంలో మేము ముందుంటామని చెప్పేసి ముందుకు రావటం, తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, థియేటర్ యాజమాన్యాలు కావచ్చు ఆహ్వానిస్తున్నాయి. ఇవన్నీ కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాలి. ఒక సినిమా సిటీగా హైదరాబాద్ని రూపాంతరం చెందాలి. ఎందుకంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా హైదరాబాద్ అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది. మనం చూసాం, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉంది, రోడ్డు మార్గం ఉన్నది, తర్వాత ఎంటర్టైన్మెంట్కి ఒక హబ్గా ఉంది, ఐటీ పరిశ్రమకి, ఫార్మాసిటీకి ముందు వరుసలో ఉన్న హైదరాబాద్ ఇప్పుడు నేడు సినీ సిటీగా హైదరాబాద్ని రూపాంతరం చెందేటట్లు దాన్ని కృషి చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకోవటం ఆహ్వానించదగ్గ పరిణామం.